హాయ్ అండి, దోసకాయ కూర టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర అవి వేసేసుకొని కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా రాకుండా కొంచెం బాగా వేగితే చాలు. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని అటు ఇటు తిప్పేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక టమాటా వేసేసుకోవాలి. అది కూడా 1 నిమిషం మగ్గిన తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసి మళ్ళీ 1 నిమిషం తిప్పాలి. తిప్పిన తర్వాత దీంట్లో మనం కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇప్పటికే కొంచెం మగ్గిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్, ఒక సగం గ్లాసు వాటర్ మాత్రమే పోసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి నీరు మొత్తం ఎగిరే వరకు ఉంచుకోవాలి. ఈ కూర చేయడానికి గట్టి దోసకాయ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెత్తది అస్సలు బాగోదండి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి అటు ఇటు తిప్పేసామంటే దోసకాయ కూర రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.